గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ శాఖ కీలకం. కానీ డిపార్ట్మెంట్ కీలకాధికారి వ్యవహార శైలి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందనే టాక్ ఉంది. మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వివిధ పనులపై కలిసేందుకు వస్తున్న ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధుల్ని చులకనగా చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సర్కారు ఆదేశాలను ధిక్కరించేలా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారిపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు పక్కాగా అమలవుతున్నాయి. 6 గ్యారంటీ స్కీమ్స్ లో 4 ప్రజలకు అందుతున్నాయి. వీటిని సక్రమంగా చేర్చేలా చూడటంలో ఆయా శాఖల ఉన్నతాధికారులదే బాధ్యత. కానీ ప్రభుత్వం మారినా కొందరు ఆఫీసర్ల తీరు మాత్రం మారలేదన్న విమర్శలు ఉన్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తున్నది అని చెబుతుంటే, మరోవైపు అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారట. కొన్ని సందర్భాల్లో ఇది వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా పనిచేస్తున్నారని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. సర్కారు చెప్పిన దానికి విరుద్ధంగా నడుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ ఎంతో కీలకం. ఈ డిపార్ట్మెంట్లోని ఓ ఉన్నతాధికారి వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గత 5.5 ఏళ్లుగా అదే శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ ఆఫీసర్ మంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి పనుల కోసం సచివాలయానికి వస్తున్న వారికి సమయం ఇవ్వటం లేదంట. కొత్త సర్కార్ తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం కోసం శాఖాపరమైన అంశాలు చర్చించాల్సి ఉంటుంది. కానీ అధికారి ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. కింది స్థాయి ఆఫీసర్లకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. దీంతో వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఈ మొత్తం దాదాపు 1500 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సంబంధిత శాఖను సీఎం ఆదేశించారు. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనిని సమీక్షించి ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. కానీ సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పటం లేదట. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తన నియోజకవర్గంలో ఓ మండలానికి సంబంధించిన పెండింగ్ బకాయిలపై నేరుగా మంత్రి సీతక్క ద్వారా చెప్పించినా సరిగా స్పందించలేదని సమాచారం. ఎమ్మెల్యేల పట్ల ఆఫీసర్ వ్యవహరించిన తీరుపై సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఒకే శాఖలో సుదీర్ఘకాలంగా పాతుకుపోవడంతోనే ఇలా జరుగుతోందని వినిపిస్తోంది. అలాంటి వారిని బదిలీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. లేకపోతే సర్కారుకు కష్టాలు తప్పవనే వాదనలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.